నిన్న ఈ దీనికి సంబంధించి డ్రగ్స్ దాంట్లో మన కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి. ఆయనకు ఒక సిగరెట్ తాగే అలవాటు లేదు, ఒక బీర్ తాగే అలవాటు లేదు, ఆయనకి ఎలాంటి అలవాటు లేదు, ఆయన మన మధ్యలో ఉన్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు సైతం మెచ్చుకునే అటువంటి ఈ నాయకుడు అంటే నిజంగా రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు, సే నో టు డ్రగ్స్, బట్ దేర్ ఇస్ వన్ మోర్ ఐకన్. ఆయన ఇప్పటివరకు సిగరెట్లే తాగలేదు, డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు, సిగరెట్లు తాగలేదు. ఆయన వేదిక మధ్యలో ఉన్నారు. ఫర్ హిమ్ సిగరెట్ తాగరు, బియర్ తాగడు, విస్కీలు తాగడు. ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్, సాకర్. సో దట్స్ వన్ మోర్ ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు. ఏ అలవాటు లేదు, ఏ అలవాటు లేకుండా మంచిగా ప్రశాంతంగా నవ్వుకుంటూ కూర్చుంటున్నాడు. వాస్తవానికైతే కొంతమందికి ఇక ముఖ్యమంత్రులు పొద్దున లేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లీడర్ వేయాలి, ఓ 2 కిలోల కూర తినాలి, అదే ముఖ్యమంత్రి పదవి. పోయి చెట్లలో వండాలి అటు ఇటు తిరిగి. వాళ్లకు రేవంత్ రెడ్డికి ఎంత తేడా ఉంది? పొద్దుగాల లేస్తే నిద్రలోకి వెళ్ళి లేవగానే వేస్తాడట ఉన్న సమాచారం. దాంతోనే దినం షురు అవుతుంది. నడక అయితే ఇక తక్కిట తదిమి తందానా, ఇక ఇదే నడక నడిస్తే. ఆయన అంట నదులకు నడక నేర్పిండంట బోడా అంటాడు. ఇంకొకసారి అంటాడు కేసీఆర్ విలువ తెలియదు, రేవంత్ రెడ్డికి ఎన్ని జన్మలు ఎత్తినా అంట. అదే ఎన్ని జన్మలు ఎత్తినా ఆయనకు తెలియదు, రేవంత్ రెడ్డికి ఎందుకు తెలియదు అంటే ఆయనకు తాగుడు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదా, ఏ ఆ షోకు కూడా లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసి భయపెట్టించి అన్ని వాడుకున్నారు కదా, ఆ షోకు ఏ షోకు లేదు రేవంత్ రెడ్డికి. మరి అందుకని ఆయన విలువ ఈయనకి ఏం తెలుస్తుంది? కేసీఆర్ తెలుసుకోవాలి, కేటీఆర్ కూడా తెలుసుకోవాలి, రేవంత్ రెడ్డి విలువ తెలుసుకోవాలి. కాటికి కాలు జాపే వయసులో కేసీఆర్ ఉన్నాడు. ఇక నువ్వు అన్నీ చూసి వచ్చినావు కేటీఆర్, రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి మీ కుటుంబం. సచ్చే తూకలకైనా రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటున్నాడు, ఆయన మెయింటెనెన్స్ ఏంది, ప్రజలల్లో నిత్యం ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు, ఆయనకు ఏం అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని ఆయనను చూసి మీరు నేర్చుకోవాలి. మీకు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అది రాదు మీకు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి కష్టపడుకుంటే ఎక్కడికి వచ్చిండు, ఆయన అలవాట్లు ఏంది, ఆయన దినచర్య ఏంది, ఇవన్నీ నేర్చుకోవాల్సింది మీరు. ప్రెస్ మీట్లు అంటాడు ఎంటుక కూడా వీకలేవు అంట. ఏడ ఉన్నాయి మీకు ఎంటికలు పీక్తందుకు? ఉన్నాయే, మీరు సాఫ్ చేసుకొని కూర్చుంటారు ఏడికాడికి. గడ్డ ఎంటిక కూడా వీకలేడట. ఏమిటికే ఈ తాగుబోతుల ఎంటికలు వీకాలనా? ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తి ఈ తాగుబోతుల ఎంటికలు వీకాలంట. ఏడికాడు గుండు కొట్టించి ఊరేగించాలి మిమ్మల్ని మొత్తానికే.